అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, జగ్గంపేటలో గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక డ్రైవర్స్ కాలనీ అనేటువంటి పేరిట ఏదైతే స్థలాల విషయం ఉందో మరి ఇక్కడ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి గత 10 రోజులు వారం రోజులుగా. ఈ డ్రైవర్స్ కాలనీ అన్నది గతంలో మరి 2010-11లో నేను అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఇవ్వడం జరిగింది. దాని మీద ఇటీవల అప్పటి నుంచి ఆ స్థలాలు అలా ఉన్నాయి. దాని మీద ఇటీవల మరి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు దీని మీద ఒక రకమైనటువంటి తప్పుడు విధానాలతోటి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేదో నేనంటున్నమాట కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిరుపేదలుగా ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఆందోళన. నేనేదో రాజకీయంగా అదేదో వారు కుట్ర చేస్తున్నటువంటి మాట కాదు. అక్కడ ఉన్నటువంటి మీరు కూడా వ్యక్తిగతంగా అక్కడ సర్వే చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా దీని మీద చాలా ఆందోళన చేస్తూ నా దగ్గరికి రాకముందే వారు ఎవరికి వారు మరి మీడియాలో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కానీ ఇతర పెద్దలు కానీ వారందరూ చెప్పింది అదే మాట. నేను ఏదో వారి మీద వ్యక్తిగతంగా అనేటువంటి మాట కాదు. ఆ రకంగా దీని మీద చాలా ఆందోళన పడతాం. అది కూడా వారికి తెలిసినటువంటి సమాచారం కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి చూసుకుంటే ఆ స్థలాలన్నీ కూడా రద్దు చేసి కొంతమందికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కానీ వారికి సంబంధించిన ముఖ్య అనుచరులకు కానీ వారి కార్యకర్తలకు కానీ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నది మరి గత వారం 10 రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉంది జగ్గంపేటలో. అక్కడ లబ్ధిదారులు కూడా అదే విషయాన్ని పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కూడా కలుసుకోవడం కూడా జరిగింది. వారు నిక్కచ్చిగా చెప్పారు, మీ ఆ పట్టాలుండు అన్నీ కూడా రద్దు అయిపోతాయి, మీకు వాటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు అని నిక్కచ్చిగా చెప్పారని ఆ లబ్ధిదారులు మాకు చెప్పడం కూడా జరిగింది. వారందరూ కూడా ఈ జరిగిన ఒక 5-6 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చారు, మా ఊరు వచ్చారు. లబ్ధిదారు దాదాపు 50-60 మంది వచ్చారు, మహిళలు కానీ ఇతర లబ్ధిదారులు వచ్చి జరిగిన సంఘటన చెప్పారు. అప్పటి వరకు కూడా నాకు ఈ సంఘటన మీద నేను కూడా దృష్టి పెట్టలేదు. నా దగ్గరికి ఎవరు కూడా తీసుకురాలేదు. తెలుస్తూ ఉందంటే నేను వీడియోలో చూడడం కానీ వాట్సాప్లో చూడడం కానీ మన వాళ్ళు చెప్పడం కానీ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా తెలిసిన తప్ప ప్రత్యక్షంగా నా దృష్టిలోకి అక్కడ జరుగుతున్న విషయం కూడా స్థానికులు మరి ముఖ్యంగా లబ్ధిదారులు కానీ ఎవరు తీసుకురాలేదు. తర్వాత వారందరూ కూడా నా దగ్గరికి వచ్చారు, మా ఊరు వచ్చారు, ఒక 50-60 మంది వచ్చి జరిగిన సంఘటన అంతా కూడా రోజు ఏం జరుగుతుందన్నది కూడా క్షుణ్ణంగా చెప్పారు వారు. మరి గతంలో మరి నేను దాని మీద ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా బాధ్యతగా తీసుకుని ఇక్కడ నిరుపేదలకు మన అండగా ఉండాలి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వారికి హామీ ఇచ్చి ఈ విషయమే మరి అధికారికంగా మనం ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మరి అధికార పార్టీ వారు చేస్తున్న కార్యక్రమం కాబట్టి మన అధికారికంగానే వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి కలెక్టర్ గారిని కలాలి, ఈ జిల్లా అధికారి కాబట్టి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకుని మరి సోమవారం రోజున కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా అవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఆ రోజు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం, వారి యొక్క రివ్యూ మీటింగ్స్ ఉండడంతో కలెక్టర్ గారు కూడా సహజంగా ఆయనతో ఉంటారు కాబట్టి ఆ రోజు కుదరలేదు. ఆయన మంగళవారం రమ్మని కోరడం జరిగింది. ఆ రోజు మంగళవారం ఉదయం వెళ్దాం, 10:30కి వెళ్దాం. ఇక్కడ జగ్గంపేట నుంచి కూడా దాదాపుగా 150 మంది వరకు కూడా ఈ లబ్ధిదారులు అందరూ కూడా వచ్చారు, మా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. ఆ రోజు కలెక్టర్ గారు వచ్చారు. 11 గంటలకు వచ్చిన వెంటనే మేము పైకి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం లబ్ధిదారుల సమక్షంలో. నేను ఇచ్చాను, స్వయంగా ఇచ్చి ఆ వివరాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు కూడా తెలియదు, నాకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదని కూడా చెప్పారు మాతో. తప్పనిసరిగా దీని మీద నేను సర్వే చేసి ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగేలాగా చేస్తారని కూడా హామీ ఇచ్చారు ఆయన. తర్వాత సహజంగా కిందకు వచ్చిన తర్వాత ప్రెస్ సోదరులతో ఇదే విషయం నేను మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ జరుగుతున్న విషయాలు గతంలో ఏ రకంగా జరిగిందన్నది ఇప్పుడు అవన్నీ కూడా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా వారందరికీ కూడా నేను వివరించడం జరిగింది, అన్ని మీడియా వారికి కూడా. అక్కడ కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో అయ్యింది. తర్వాత ఆ లబ్ధిదారులందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు ఈవినింగ్ మధ్యాహ్నం నేను 5 గంటలకు వస్తానని చెప్పాను వారితో. అలాగే 5-5:30 కల్లా నేను స్థలానికి వెళ్ళడం జరిగింది. కాకినాడ నుంచి వచ్చి ఆ స్థలందరూ కూడా లబ్ధిదారులు అందరూ ఉన్నారు. అక్కడ కూడా మనం కొద్దిగా మీడియా సోదరులు ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన కూడా
నేను ఆ స్థలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పరిశీలించడం జరిగింది. కొంతమంది బిల్డింగ్లు కూడా కనపడ్డాయి. ఎవరైనా పలానా డ్రైవర్లు కట్టుకున్నారని దాదాపు 10-15 దాకా ఉన్నాయి అక్కడక్కడ. ఆ రకంగా కట్టుకున్నారు. ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీని మీద తప్పనిసరిగా మేము అందరం ఉంటాం, ముందు ఉంటాం. మరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుందని నేను అప్పుడు కూడా మేము భరోసా ఇచ్చాం. తప్పనిసరిగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా గత 2 సంవత్సరాల క్రితం ఇదే స్థలం మీద అప్పట్లో వారి ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం ఏంటని మరి పరిశీలిస్తే వారికి అక్కడ సదుపాయాలు లేకపోవడం, మరి కరెంటు కానీ నీటి సదుపాయాలు లేకపోవడంతో కరెంటు పెట్టుకుంటామని అడిగితే నేను అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అధికారులతో మాట్లాడి, విద్యుత్ శాఖ అధికారులు డిఈ గారు వాళ్ళతో మాట్లాడి వారికి ఈ రకమైన ట్రాన్స్ఫార్మర్ ఇప్పించమని కోరడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్ అది వేసి ఈ లబ్ధిదారులందరికీ ఇచ్చారు. వీరందరూ కూడా దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్కి వాటికి ఖర్చు అవుతుంది కాబట్టి వారే ఒక్కొక్క 5,000 ఎంతో వేసుకుని ఇచ్చుకున్నారో నాకు తెలిసింది. ఆ రకంగా ట్రాన్స్ఫార్మర్ వేశారు, కరెంటు లైట్లు అన్నీ వచ్చినాయి. కానీ బోరు మోటార్లు వేసుకోవడానికి అది నిధులు సరిపోకపోవడం అలా వదిలేశారు. తర్వాత అప్పటి నుంచి 2 సంవత్సరాలుగా దాని మీద ఏ దృష్టి పెట్టలేదు. ఆ లబ్ధిదారులే అక్కడ ఉండడం, తిరగడం, చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇటీవల ఈ ఏదైతే మన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ స్థలాలన్నీ కూడా ఏదైతే ఈ పట్టాలు ఇచ్చామో, నేను అప్పట్లో దాదాపుగా 4 ఎకరాల 72 సెంట్లు అంతో ఆ స్థలాన్ని కేటాయించి అప్పట్లో ఎంఆర్ఓ గారితో మాట్లాడి వీరికి ఇవ్వాలని కొన్ని దాదాపుగా 192 మంది వరకు కూడా 192/6 అనేటువంటి సర్వే నెంబర్లో ఆ రకంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అప్పుడు చేయడం జరిగింది. అప్పట్లో కొంతమంది డ్రైవర్స్కి, అలాగే కొంతమంది ఆశా వర్కర్లకి, యానిమేటర్స్కి, మరి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి, మరి ఎవరైతే ట్రాన్స్జెండర్స్, మరి ఎవరైతే ఇజ్రాస్ అంటారో వారికి, ఇంకా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వారి పార్టీలకు అతీతంగా ఇచ్చాం. ఆ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఎవరికి ఇవ్వలేదు. మాకు అలవాటు కూడా లేదు ఇప్పుడు వరకు కూడా అటువంటి. ఆ రకంగా ఆ కార్యక్రమం చేసాం అప్పట్లో. తర్వాత విలేకరులు కూడా ఇచ్చాం. దాదాపుగా మరి మీకు కూడా మనకి ఇచ్చాం. ఆ రకంగా మన విలేకరుల సోదరులు కూడా మీకు ప్రయారిటీగా మా పైన ఉన్నటువంటి స్థలం ఇచ్చాం. విలేకరులందరికీ ఎంట్రన్స్లో ఉన్నటువంటి స్థలమే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అది అలా ఉన్నాయి. మీకు మీ పరంగా ఇవన్నీ కూడా ఆ రకంగా స్థలాలు ఇవ్వడం జరిగింది విలేకరు సోదరులందరికీ కూడా. ఈ రకంగా ఇంతమందికి మేము స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కారణం ఆవిడ ఒక ప్రైవేటు సంబంధించినటువంటి ఆయన మన ఈ లేఅవుట్ చేయడం, అటు ఇటు కూడా మన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ అక్కడ దాదాపుగా 40 అడుగులు రోడ్డు వేయడం, 40-50 అడుగులు రోడ్డు కూడా వేశారు. చక్కగా రోడ్డు వేశారు. పెద్ద తార్ రోడ్డు కింద వచ్చారు, కచ్చా రోడ్డు వేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సైట్లకు వాల్యూ పెరిగే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ రకంగా వీళ్ళు ఆ కన్ను దాని మీద పడ్డారు, ఈ స్థలాల మీద. దీన్ని ఏదో రకంగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వీళ్ళందరినీ బయటికి పంపించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసేసి, అంటే ఇప్పుడు చెప్పే మాట ఒకలా చెప్తున్నారు, చేసే విధానం అప్పట్లో 10 రోజుల క్రితం దాదాపు ఒక 50-40 మంది వరకు కూడా పట్టాలు తయారు చేశారు. మేము అప్పుడు 1.5 సెంట్లు ఇచ్చాను. ఇప్పుడు 3 సెంట్లు తయారు చేస్తున్నారు. 3 సెంట్లు ఇచ్చి దాదాపుగా 50 మందికి, 100 మందికో మరి అన్యాయులకి పెద్ద వాళ్ళందరికీ ఇచ్చేలా ప్రయత్నం జరుగుతున్నాయని తెలిసి వీళ్ళందరూ ఆందోళన పెడతారు. మేము అప్పటికేమీ ఎంటర్ అవ్వలేదు. మేము ప్రతిపక్షం ఉన్నా సరే దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వారి పాపం ప్రత్యక్షంగా వారు అనుభవిస్తున్నారు కాబట్టి వారి మీద ఎఫెక్ట్ పడి బయటపడ్డారు, గోడ పెట్టారు. నేను ఇంకో మాట కూడా చెప్పాను ప్రెస్లో కూడా. అప్పుడు గతంలో ఇచ్చారు పట్టాలు, ఇవి నేను ఇచ్చానంటలేదు, గతంలో కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసేసి వాళ్ళని ఎగ్గొట్టే లేదు. వారితో పాటుగా అదనంగా ఇచ్చాం ఇంకా చాలా మందికి. వారు గతంలో ఎవరికి ఇచ్చారు? విలేకరులు ఒకరికి ఇచ్చారు. గతంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఎవరో బయట వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. ఆ రకంగా అవి క్యాన్సిల్ చేసి నేను ఎంఆర్ఓ గారిని పిలిపించి, ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి, ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 బిట్లకే ఉంది. ఇది 4 ఎకరాల 72 సెంట్లు ఒక బిట్ ఉంటే మధ్య తర్వాత కాలువ వచ్చింది, కాలువ అవుతుంది దాదాపు 2 ఎకరాల సెంట్లు అంతా ఉంది. అది కొంతమందికి 30 మంది అంతమంది ఉన్నారు. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టి ఈ ఎంఆర్ఓ గారితో అప్పట్లో నేను సర్వే చేసి ఎవరైతే ఇందులో సైట్లో ఉన్నారో వాటితో పాటుగా ఇంకా అదనంగా ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా ఇద్దామని, ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వారందరి యొక్క లిస్టులు తయారు చేయమన్నాం. మరి డ్రైవర్స్కి ఇచ్చారన్నారు గతంలో.
వారు ఎవరికో మరి నేను వాళ్ళ మనిషి అని అనరు, మొత్తం మీద ఒక 10-30 మందికి అంతమందికి ఇచ్చుంటారు. నేను మళ్ళీ అప్పటికి చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇంకా అప్పుడు డ్రైవర్ చాలామంది వచ్చి ఉంటారు. మోటార్ ఫీల్డ్ పెరిగింది మన జగ్గంపేటలో. ఆ మోటార్ ఫీల్డ్ పెరగడం వల్ల ఇంకా చాలామంది మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీ అంటే డ్రైవర్స్ ఒక్కలే కాదు, అందులో క్లీనర్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, ఎవరుంటే వారు నిరుపేదలుగా ఉన్నవారు, మన అర్హత ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు ఎన్ని కలుగుంటే 170-190 వరకు కూడా ఇచ్చాం అందరికీ. నేనే చెప్పినటువంటి ఈ ఇతర కేటగిరీకి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేసాం. అప్పట్లో క్యాన్ చేసి బయటకు పంపలేదు వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి, బయటకు పంపన్నారు. నేను పంపలేదు. అప్పుడు 180 మందికి ఇస్తే అందులో 10 నుంచి మీరు 170 కూడా క్యాన్ చేసి చెప్తున్నారండి. క్యాన్ చేస్తాం మీరు చేసి మళ్ళీ 5లో అలా 180 మందికి ఇచ్చారట్టుంది. అందులో 10 నుంచి 2010లో 175 మంది బయట పంపించేశారట్టుంది. పంపించడం ఎవరైనా చెప్పానండి. ఇప్పుడు 170 మంది పంపించేసారు అంటున్నారు. అప్పుడు ఏ రకమైన ఆందోళన కానీ ఇటువంటి ఎప్పుడైనా జరిగినాయా? జరగాలి కదా, జరగలేదు కదా. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఆందోళన? రోడ్ ఎక్కారు కదా వీళ్ళు, అందరూ అన్యాయం చేశారు కాబట్టి రోడ్ ఎక్కారు. మేము అన్యాయం చేయలేదు. అప్పుడు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళు 170 మందికి ఇవ్వలేదు. అది అబద్ధం. వాటిలో ఎవరు కూడా సెక్స్ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, నిరుపేదలు కానీ ఎవరు లేరు. కేవలం రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు దీంట్లోనే. సో వాళ్ళందరినీ వేరియేషన్ చేసి అంటే ఉంటే కానీ లబ్ధి ఉంటే కానీ కంపల్సరీ ఇస్తామని చెప్పి మాట అంటారు. అదే అంటారులేండి, అలాగే అంటారు కదా, మేము చూసేస్తాం అంటారు కదా. ఆ రకంగా వదిలేండి. అంటే మేము బాడీ లాంగ్వేజ్ నాకు వాళ్ళకి తేడా ఉంటుంది. నేను మామూలుగా ఉందాగా మాట్లాడతాను, కొద్దిగా ఇచ్చుకుని మాట్లాడుతుంటారు. మీరు ఆ రకమైనటువంటి మాట, ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంటరీగా మాట్లాడేటువంటి విధానం నాకు చేస్తాను. నేను ఎవరితోటైనా ఒకలా మాట్లాడతాను, మీతోటైనా బయటైనా సరే ఒకలా మాట్లాడతాను. అక్కడ వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంటుంది, వే ఆఫ్ విధానం నేను చెప్పాను. ఏం డౌట్లు ఉంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడతాం, దాంట్లో మాట్లాడతాం. ఆ రకంగా మేము పట్టాలు ఇచ్చాం. వాళ్ళు ఏదో గతంలో అన్ని పట్టాలు ఇచ్చారంటున్నారు, మేము క్యాన్ చేశారన్నారు. అప్పుడు మరి వాళ్ళందరూ ఎప్పుడైనా నేను అధికారంలో ఉన్నాను కదా, నా దృష్టికి ఎవరు రాలేదే, నాకు ఎవరు చెప్పలేదే, మమ్మల్ని అన్యాయం చేస్తారని ఎవరు నా మీదకి రాలేదే. రావాలి కదా, లోకల్లో రావాలి, బయట రావాలి. అప్పుడు చేయలేదు ఎవరు, మేము ఎవరికి అన్యాయం చేయలేదు. ఏంటంటే మళ్ళీ వీళ్ళతో పాటుగా వాళ్ళని కూడా కల్పించాం. ఆ 170 అనేది కాదు, ఏదో కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా సరిచేసి ఇంకా అదనంగా ఇచ్చాం అందరికీ. అప్పట్లో అక్కడ కూడా చిన్న ఇప్పుడు ఏదైతే పట్టాలు ఇచ్చామన్నారు, తర్వాత మీరు పట్టాలు ఇచ్చారో దానికి మౌలిక సదుపాయాలు లేక ఇవన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడే మాటలు అని చెప్పి మీరు అప్పట్లో మరి ఇచ్చారంటున్నారు కదా. ఇచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు లేవు అని అంటున్నారు కదా. మరి మీరు మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారన్నారు. మరి ఈయన ఇచ్చారన్నారు కదా, ఇప్పుడు మీరు అన్నారు 170 ఇచ్చారన్నారు. ఫోన్ అయితే తీసుకున్నారు. ఆయన 1995లో ఇచ్చారంటున్నారు అన్నారు కదా. నేను మీతోటి 95 నేను ఎప్పుడు ఇచ్చి ఉంటాను, 2010. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఆయన ఎప్పటిదాకా ఏం చేశారు? నేను 2004 ఎమ్మెల్యే అయ్యాను. 2004 దాకా ఆయనే కదా, 95 to 2004 అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పైగా. మరి 10 సంవత్సరాలు ఆయన ఏం చేశారు? 9.5 సంవత్సరాలు ఎంతో. 10 సంవత్సరాలు ఆయన ఏం చేశారు? మరి ఆ సైట్లో ఆయన ఇచ్చింది కదా, పలు సదుపాయాలు చిన్న పనే కదా, చేసేచ్చు కదా. ఇప్పుడు నన్ను అనడం కాదు, మరి ఆయన ఏం చేశారు? నాకు కొద్దిగా రీజన్ ఉంటుంది. ఏం చేద్దంటే నేను 11లో ఇచ్చాను. నేను మీకు మన రాష్ట్రం చూశారు, అప్పట్లో 12 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది. అల్లకల్లో కొంత రాష్ట్రం అంతా కూడా గవర్నమెంట్ కూడా ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఆ రకంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఎన్ని రకరకాల ఇబ్బందులు వచ్చినాయి ఆ రాష్ట్రంలో. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇతర కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అందరూ రోడ్డు ఎక్కే తిరిగారు, అధికారులతో సహా తిరిగారు. లాక్డౌన్ అన్ని రకాలుగా జరిగింది అప్పట్లో, అందరికీ తెలిసిందే. ఆ రకంగా కొద్దిగా ఉంది తప్ప ఇంకో రకంగా కదా అంటారు. మరి ఈయన 95లో ఇచ్చినప్పుడు 2010 వరకు ఏం చేశారు? 2010 వదిలేండి పోనీ, 2004 వరకు ఏం చేశారు? 2004 నుంచి నేను ఎమ్మెల్యే అయినా అనుకున్నాను. మరి ఆ రకంగా మరి ఆయన ఏం చేశారు? 95 నుంచి 95 అని ఈయన అంటున్నారు. తర్వాత నిన్న ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు జిల్లా తెలుగుదేశం, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన కాకినాడ మాటూ 2001లో జ్యోతుల నెహ్రూ గారు ఇచ్చారంటున్నారు. ఈయన మాట చెప్తున్నాడు, ఆయన మాట చెప్తున్నాడు. తండ్రి కొడుకుల దగ్గర తేడా వస్తుందన్నమాట. అంతే కదా. 95 ఆయన అన్నాడు పంపారు, ఆయన ఇచ్చాడు కాబట్టి. ఈయన ఏమన్నాడు చిన్న ఆయన 2001 అంటున్నాడు. అక్కడే క్లారిఫికేషన్ తేడా ఉంది. అంటే మాటకి పొంతలు లేదు. ఆ రకంగా వాళ్ళ దగ్గరే మాటకి పొంతలు లేనప్పుడు మా మాటలు మాట్లాడడానికి, మా మాటలు చెప్పడానికి ఎంత పొంతలు ఉంటుంది? ఆ రకమైనటువంటి విధానం అక్కడ ఈ రకంగా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ కాదు, జగ్గంపేటలో చాలా సైట్లు ఇచ్చారు, ఇచ్చుంటారు కదా. ఆ సైట్లు అన్నీ కూడా సక్రమంగా ఇచ్చారా?
ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి అది పనిచేస్తూ ఉంది ఆ సైట్లు, ఎన్నిసి ఇచ్చారు ఒక్కొక్కరికి. ఇంకా అందరూ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ఈ రోజుకి కూడా. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చిన సైట్లు ఈ రోజుకి కూడా జగ్గంపేటలో ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అమ్ముకుంటూ ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది జగ్గంపేటలో. ఈరోజు వీళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని చేయాలి తప్ప వారు ఆ తప్పును కప్పుచ్చుకోవడానికి రకరకాలైన అబద్ధాలు ఆడడం అనేది సరైన విధానం కాదు. ఇంకా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది గతంలో నేను అలాగే ఇచ్చాను, మీరు అలాగే ఇవ్వచ్చు కదా, ఇవన్నీ నేను ఇచ్చిన తర్వాత పదే పదే చెప్తున్నాను. నేను గతంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సరిచేసి ఇచ్చే విధానంతో మిగతావాడికి ఇవ్వాలంటే అక్కడ ల్యాండ్ సర్వే చేయాలి కదా. అక్కడ సర్వే చేసి అప్పుడు ల్యాండ్ ఫుల్లా లేదు అక్కడ. అప్పుడు ఇన్ని కాలనీలు లేవు, అన్ని లేఅవుట్లు లేవు, ఏమీ లేవు. ఆ రకమైనటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నది. మరి ఆ రకంగా ఈరోజు వారు చేసే విధానం, మాట్లాడే విధానం ఆ రకంగా కొనసాగుతుంది. తప్పనిసరిగా ఈరోజు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. ఇవ్వండి, అర్హులకి ఇవ్వండి. మేము ఎవరో రియల్ ఎస్టేట్లకి ఎవరికి ఇవ్వలేదు. ఎవరు కాదు, వాళ్ళందరూ చిన్న చిన్న డ్రైవర్స్ ఇచ్చారన్నారు. వాళ్ళందరూ ఏమైనా రియల్ ఎస్టేట్ వాళ్ళ, లేకపోతే ఆశా వర్కులు ఇచ్చారు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళ, లేకపోతే అంగన్వాడీ వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు ఉంటే ఇచ్చేట రియల్ ఎస్టేట్ వాళ్ళ, ఇజ్రాయల్ అన్న వాళ్ళకి ఇచ్చారు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏమైనా ఇదా? మనం పెద్దగా మనం ఇది సంవత్సరాలుగా రాజకీయం ఉన్నటువంటి వాళ్ళని కూడా మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడాలి, సరైనటువంటి మాటలతో మాట్లాడాలి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడాలి. నిన్న ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఇజ్రా అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఆ బాధ మీద మాట్లాడుతూ ఉంటుంది. ఆయన మరి తప్పుగా దాన్ని ఒకరికించి మాట్లాడడం కూడా జరిగింది. అది కరెక్ట్ మాట కాదు. అది టెక్నికల్గా ఎంత తప్పు మాట అది. నేను ఆ మాట చెప్పినప్పుడు ఆ రకమైన మాటలు మాట్లాడాను, మీరు చూశారు. అది కరెక్ట్ విధానంతో మాటలు కాదు. ఇలాగ అనేక రకాలుగా ఈ నేనే ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం కాదు. నాకు తప్పుదో పట్టించి లేకపోతే ఏదో చేయాలి, పెద్దవాళ్ళు చేయాలంటే అప్పట్లో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. అప్పట్లో మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా ఇల్లు లేనివాళ్ళు, స్థలాలు లేనివాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, లేదా ఇతర పార్టీల్లో. కానీ వాళ్ళు ఎవరికి మేము స్థలాలు ఇవ్వలేదే. పలానా వ్యక్తికి తోటనాసి గారు ఇచ్చాడు పట్ట కాంగ్రెస్ పార్టీకో లేదా ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎక్కడైనా సరే ఒక స్థలం కానీ ఒకటి కానీ ఇచ్చానో చూపించడం. మరి దారుణం ఏంటంటే మేము కార్యకర్తలకు ఇచ్చుంటాం అంటున్నారు. కార్యకర్తలు నిరుపేదలు ఉంటే ఇవ్వండి. మీ కార్యకర్తలు ఎవరు నిరుపేదలు ఎవరు లేరు నాకు తెలుసు. అందరూ కార్లు మేళ్ళు బిందులు ఉన్నవాళ్ళే. కార్యకర్తలకు ఇస్తాను ఓపెన్గా చెప్తున్నారు. ఆ రకమైనటువంటి విధానం సరైనది కాదు. నేను కార్యకర్తలకు ఇచ్చేస్తామని చెప్తున్నారండి, డైరెక్ట్గా చెప్తున్నారు. కార్యకర్తలు ఇచ్చుకుంటాం ఏం చెప్తారు అంటున్నారు. కార్యకర్తలకు ఇవ్వండి. అందులో పాప నిరుపేదలు ఎవరైతే ఉన్నారో స్థలం కానీ ఇల్లు కానీ ఏమీ లేని ఉంటే ఇవ్వండి, కాదంటాను నేను. నిరుపేదలు అర్హులు అంటే ఇవ్వచ్చు. మా కార్యకర్తలు ఇచ్చుకుంటాం, మేము ఎవరు పెడితే అడిగి ఇచ్చుకుంటాం అని చెప్పడం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే నిన్న వారి కుమారుడు దూతల నవీన్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకినాడ, ఆయన కూడా ఇదే టైంకి కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టాడు జిల్లా పరంగా. పెట్టి ఆయన మరి తెలిసి మాట్లాడారు లేకపోతే ఇంకోటి నాకు తెలియదు, కానీ నేను అక్కడ ఇచ్చేస్తాను పట్టారు, నా దగ్గరికి వస్తే మార్చేస్తాను, నేను ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. ఆయన ఎవడు ఇచ్చానికి ఊజీ? ఆయన ఏమో డిఫాక్ట్ ఎమ్మెల్యే. ఆయన ఎవరు? దూతుల నెహ్రూ గారు అన్న ఆయనకి కుమారుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటే అధికారికంగా ఉన్న పదవి కాదు. నేను చేశాను ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా చేశాను, స్టేట్ ఉపాధ్యక్షుడిగా చేశాను, ఏపీసీసీ. అనంత మాత్రం నేను అధికారికంగా హోదాలో ఉన్నట్టు కాదు, పార్టీ పరంగా ఉంటుంది అంతే. ఇది నేను చూసే ఉంటారు మీరు కాకినాడలో. నా దగ్గరికి వస్తే మార్చేస్తాను, నేను ఇస్తే ఇచ్చేస్తాను, ఏంటి అది? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈయన అన్నారు తప్పలేదు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. కొన్ని నెహ్రూ గారు వారి నెహ్రూ గారు ఇస్తారనాలి, తండ్రి కానీ అన్నారు. ఈయన ఇచ్చేయడం ఏంటి? ఈయనకి ఏ రైట్ ఉంది? ఎమ్మెల్యే కొడుకుగా ఇండైరెక్ట్గా ఏదైనా చేయొచ్చు, కాదంటలేదు. మేము ఎమ్మెల్యే కొడుకుగా ఆయన నమ్ముకున్నట్టు అంటారు, ఎమ్మెల్యేకి సహకారంగా ఆయన ఉండొచ్చు, కాదంటలేదు. బట్ ఓపెన్గా ప్రెస్ మీట్లలో మరి ఆ మాట్లాడే విధానం కరెక్ట్. అది నేను ఇచ్చేస్తాను ఏంటి? ఆయన రైట్ ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా వాళ్ళకి మీరు చేసేసుకోండి, మీరు అధికారంగా ఇచ్చేయమని ఏం చెప్పారా? అధికారంగా అంటారు పార్టీ పదవులు ఏమైనా? అధికారం కాదు కదా, పార్టీ పదవి అంతే. అది ఎంతవరకు సమంజసం? నేను ఇచ్చేస్తానండి. ఈయనేమో మాట్లాడేదేమో నీకు చేత కాదు. ఈయన పెద్ద ఆయన నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నీకు అవగాహన లేదు, ప్రతిసారి అంటుంటారు లేండి. మరి తెలివైనమ్మా, నేను ఐఏఎస్ చదువుంటారు, నేను అంత చదువుకోలేదు.
ప్రతిదానికి మీకు నీ మీద ఆహ్వానం లేదు, మీకు దాని మీద ఆహ్వానం లేదు అంటుంటారు. అక్కడే తెలిసిపోతుంది ఆయనకు లేదన్నట్టుగా. లేనివాళ్ళు అలాంటి మాటలు కప్పించుకుని మాట్లాడుతుంటారు బయట గంభీరంగా. మేము ఉన్నవాళ్ళు బయట మాట్లాడడం. నేను 17 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసినాను, పార్లమెంట్ మెంబర్ చేశాను. ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగి ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి అన్నది చూడడానికి పరిశీలించుకోండి. ఆ రకంగా ఉన్నటువంటి నేను అదేదో గొప్ప చెప్తూ తిరిగే కార్యక్రమం కాదు. ప్రతిసారి నీకేం తెలియదు, నీకు ఆహ్వానం రాయొచ్చు, నీకు సరైన ఆహ్వానం లేదు మాట్లాడేది పెద్ద గొప్ప ఏం కాదు. నేను అన్న ఆయన ఉండే విధానం ఆయనకు ఉండొచ్చు, నాకు ఉండే విధానం నాకు ఉండొచ్చు. మరి వాళ్ళ అబ్బాయి పాపం గౌరవ పెద్దలు చాలా విజ్ఞులు, మంత్రి చేశారు ఆయన అంటున్నాడు పాపం అక్కడ కొడుకు. ఈయనమ్మా నేను ఏదన్నా ఈయన అంటున్నాడు. మరి ఆ రకమైనటువంటి విధానంతో మాట్లాడడం సరైన విధానం కాదు. వాళ్ళు ఉండి ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో నేను అప్పుడే 2004 నుంచి ఉన్నాను. ఎప్పుడైనా నా మీద చిన్న ఆరోపణ కానీ ఏదైనా జరిగిందో ఎప్పుడైనా ఉందా? వీళ్ళ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నిరూపించుకోవాలి వాటిని. మన పార్ట్నర్షిప్ సూచంద్ర గారు ఇచ్చారు 200 కోట్లు అంటున్నారు, 300 కోట్లు. ఆ ఫిగర్ చూస్తేనే భయం వేసింది. మన పాప ఆయన ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చారు. దానికి సమాధానం చెప్పాలి కదా. ఆయన చిన్నడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఒకసారి జనసేన తరఫున పోటీ చేశాడు, ఓడిపోయాడు. కాదంటున్నారు, ఏదో ఆరోపణ చేశాడు ఆయన. ఆ రకంగా వీలు చేసుకుని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయించుకుంటూ ఈరోజు ఈ రకమైనటువంటి మరి లేని విషయాల్ని ఉన్నట్టుగా అబద్ధాలు కార్యక్రమం చేయడం అనేది సరైన విధానం కాదు. ఏదో వారి మీద ఉన్నటువంటి మాటలని అక్కడ మీద తోసేద్దాం అనుకునేటువంటి విధానం కరెక్ట్ కాదు. అలాగే మొన్న కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నక్కపల్లి దగ్గరకు వచ్చి, అంటే ఈ జగ్గంపేట సైకిల్ ద్వారంగా అలా పెడితే మరి నక్కపల్లి దగ్గర మెట్టల్కి సంబంధించినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ ఒక ఫౌండేషన్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ దగ్గర ఫౌండేషన్ ఇస్తారు నక్కపల్లి దగ్గర. దాన్ని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఈ దగ్గర పెట్టి దాని సంబంధించి కాగితాలు చూపించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, అదైంది ఇదైంది అని చెప్తున్నారు. అది యాక్చువల్గా ఆ సైటు గతంలో అది ఎక్విజిషన్ చేశారు 2000 ఎకరాల పైగా 3 చోట్ల చేశారు, కాకినాడ, మూలపేట, నక్కపల్లి. వాళ్ళు చూసి నక్కపల్లి అనుకూలంగా ఉంటుంది అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? దావోస్లో 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఎంఓఈ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓఈ చేసుకుని వారి జెండాలతోటి ఆదిత్య మిట్టల్ తోటి స్టీల్ ప్లాంట్ కట్టడానికి వాళ్ళు ఏదో పేరు ఉంది, ఆలస్యం ఏదో పేరు ఆలస్యం. వారు నక్కపల్లి దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంఓఈ చేసుకుని, ఎంఓఈ ఏంటి అది? ఆ ఎంఓఈ చేసుకుని దావోస్లో అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆదిత్య మిట్టల్ గారు ఓకే చేశారు. ఓకే చేసుకుని తర్వాత ఎన్నికలు రావడం, ఎలక్షన్ కూడా రావడం, దాని మీద అప్పుడు ఆ టైంలో కుదరలేదు. వాళ్ళు మొన్న ఆఖరికి రెడీ చేసుకుని అన్ని వాడికి 136,000 కోట్ల ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్. దానికి సంబంధించినటువంటిది మొన్న శంకుస్థాపన కార్యక్రమానికి చేసుకోవడం జరిగింది. ఇది వీళ్ళ క్రెడిట్ కింద వాళ్ళు చేసుకుంటున్నారు. మొన్న అనితా మేడం గారు హోంమంత్రి గారు మాట్లాడుతూ ఇదంతా కూడా లోకేష్ గారి యొక్క దీని మీద అన్నారు. లోకేష్ గారు కాదు, ఒక జూమ్ కాల్ తోటి లోకేష్ గారు తీసుకొచ్చారన్నారు. అంటే అప్పుడు ఇది అమ్మకోడి లోకేష్ గారు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఆయన మంత్రి మదిలోంచి వచ్చినటువంటి ఆలోచన ఏంటి, అమ్మఒడి అన్నారు అని చెప్తానికి అంతకంటే అబద్ధాలు ఏంటండి? ముఖ్యమంత్రి స్థాయి కొడుకు మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, ప్రేమ ఉంటే ఉండొచ్చు, ముఖ్యమంత్రి చేయాలని చేసి ప్రజలు అంగీకరిస్తుంది. ఆ రకంగా చేసినటువంటి వారు ఇది పెద్ద చోటులో పెద్ద ఇబ్బంది ఉంది. సామాన్యులు పిల్లలు చదువుకునేటువంటి ఆ యొక్క అమ్మఒడి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా తెలిసిన విషయం అది. దాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి విధానంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ రకంగా ఈ మెట్టల్ ఏదైతే ఉందో ఆదిత్య మెట్టల్ స్టీల్ ప్లాంట్ అన్నది ఆమె మాట్లాడితే జూమ్ కాల్ ద్వారా, ఒక్క జూమ్ కాల్ ద్వారా లోకేష్ గారు తెచ్చారు. జూమ్ కాల్ ద్వారా తీసుకురాలేదు. అది 2000 అది ఎందులో
సుందాల మిట్టలతో ఆదిత్య మిట్టలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ చేసుకున్నటువంటి ఫోటో అక్కడ దావోస్లో. ఇది కూడా అదే. వీళ్ళందరూ కూడా దావోస్ ఆదిత్య మిట్టల్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ ఈ రకంగా అప్పట్లో చేసుకున్నారు 2022లో. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మీట్స్ ఇండస్ట్రీ క్యాప్టెన్స్ సిల్లర్ స్టీల్ చైర్మన్ ఆదిత్య మిట్టల్. ఆ రకంగా కలుసుకుని ఆయన ఎంఓయూ చేసుకున్నారు. ఈ ల్యాండ్ ఇంకా ముందే ఈ గవర్నమెంట్లో కూడా ల్యాండ్ కూడా ఏం సంబంధం లేదు. ఒక్క శంకుస్థాపన మాత్రం ఉన్నారు. అలాంటి చాలా చోట్ల ఉన్నారు పాపం చంద్రబాబు నాయుడు వీటిని అనేడుని. తర్వాత ఎవరు గవర్నమెంట్ మొదలెడతారు అది కావాలంటే హైదరాబాద్లో. ఆ రకంగా మరి ఈ రకమైనటువంటి విధానంతో మొన్న దాని మీద కూడా లేదో దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలండి. జరిగిన వాస్తవం అది ప్రజలకు తెలియాలండి. ఏదో మాట్లాడుకుంటారు, మాకు దానికి సంబంధం లేదు. కానీ వాస్తవత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మరి 2022లో దావోస్లోనే దీని మీద ఎంఓయూ చేసుకున్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి. మరి నిన్న నవీన్ గారు కూడా మాట్లాడుతూ మేము డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ ఎంటెక్ చదువుకున్న పిల్లలకు కానీ ఆ రకంగా చేస్తే ఈ రకంగా ఏం చేశారు, ఉద్యోగ అవకాశాలు కల్పించేస్తుంది ప్రభుత్వం. మరి కల్పించడం అంటే నిరుద్యోగులకి 3,000 ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు గతి లేదు. ఈ రకమైనటువంటి మాట్లాడితే ప్రజలు తప్పుదో పట్టించేలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏదైనా ఈరోజు మరి జగ్గంపేట పరంగా తీసుకుంటే మరి ఈ రకమైనటువంటి విధానం మరి ఆ డ్రైవర్స్ కాలనీ పరంగా ఇప్పటికైనా మీరు ఇవన్నీ విరమించుకుని ఎవరైతే నిరుపేదలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆందోళన పడుతూ ఉన్నారో వారికి న్యాయం జరిగేలాగా, అంతేగాని మీకు సంబంధించినటువంటి వారి కోసమని సపరేట్గా దీన్ని పట్టాల రూపంలో తయారు చేసి ఇచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో రియల్ ఎస్టేట్ చేసేస్తారు అని చెప్పడం అనేది కరెక్ట్ కూడా కాదు. ఎవరో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. ఎవరు వ్యాపారం ఉంటే వాళ్ళు చేసుకుంటారు, పార్టీతో సంబంధం ఉండదు. మరి ఆ రకంగా మరి గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగానే చేశారు. ఈ నియోజకవర్గం నుంచి నెగ్గి 2 సంవత్సరాలు ఎంతో ఉన్నారు, తర్వాత వచ్చడం వల్ల ఆ రకంగా మరి గతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ మాట్లాడుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఈ డ్రైవర్స్ కాలనీ పట్టాలన్నాం కదా, ఇది 2010-11లో నేను ఇచ్చిన పట్టాలు ఇందాక చెప్పాం కాబట్టి ఇప్పుడు అవన్నీ రద్దు చేసి టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు. అదేంటంటే పార్టీకి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జ్లను పెట్టారు. నియోజకవర్గంలో ఏదో 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, వాళ్ళకి 17 మందికి ఇస్తున్నారు. ఈ లిస్ట్ అఫీషియల్గానే ఇచ్చింది, మీకు తెలిసి ఉంటుంది. టీడీపీ మహిళా శక్తికి ప్రచారం భాగమే వారికి 13 మందికి, మహిళల కోసం ప్రచారం చేస్తారు కదా మహిళా సంఘాలు, వాళ్ళకి 13 మందికి. వాళ్ళ దగ్గర ఉన్న నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరు, బడా నాయకుడు ఎవరికో చెప్తే ఒక 5 మందికి, మరో నాయకుడు సిఫార్సు చేస్తే ఒక 5 మంది, మొత్తం మీద ఒక 40 మందికి తయారు చేశారు. 3 సెంట్లు చొప్పున. అంటే చూడండి ఎంత భూమి అవుతుందో. ఆ రకంగా తయారు చేసుకుని ఇస్తున్నారు. మరి ఈ రకంగా మేము కార్యకర్తలకు ఇస్తామంటున్నారు. కార్యకర్తలకు ఇవ్వాలంటే ఇప్పుడు మేము సంపాదించిన దాంట్లో దీనికి ఇంత పెడుతున్నాం, దానికి ఇంత పెడుతున్నాం, దీనికి ఇంత పెడుతున్నాం అన్నారు. అది ఎక్కడి నుంచి ఆ సంపాదన? అంటే మామూలుగా ఎమ్మెల్యేకి సంపాదన అంటే జీతం కూడా వస్తుంది, మిగతాదంతా ఆ రకమైనటువంటి విధానంతో మాట్లాడడం సరైనది కాదు. సంపాదన అన్నది మరి జగ్గంపేటలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మరి పెద్ద పెద్ద పుష్కరం పోలవరాలకు సంబంధించిన గట్లు ఉండేవి. కాలం ఎక్కడ కింద ఉండేది, పై గట్టు ఉండేది. ఇప్పుడు కాలువనే భూమి ఒకటి అయిపోయింది. చూసారు మీరు ఎక్కడైనా సరే, మొరార్ దగ్గర నుంచి మొదలుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువ గట్లు కానీ, చెరువులు కానీ, ఊళ్ళో ఉన్నటువంటి చిన్న ఎత్తిదిమ్మలు కానీ, మరి మట్టి కానీ, ఇసుక కానీ, గ్రావెల్ కానీ ఎక్కడ లేదు, అన్నీ లెవెల్ చేసేస్తున్నారు. మీకు తెలుసు అవన్నీ కూడా, వీడియోలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇచ్చేదంటే లారీలు రోడ్డు వేస్తున్నారు, బాగా సిమెంట్ రోడ్, సంతోషమే. అదే సిమెంట్ రోడ్డు మీద 40 టన్నులతోటి ఒక 10-15 చక్రాలతో ఉన్నటువంటి లారీలు తిరిగేస్తున్నాయి. బెంచ్ కంపెనీ లారీ మొరారుతో ఘోరంగా మొరారు నుంచి తవ్వేస్తున్నారు ఒక నాయకుడు అక్కడ. రోజుకి మరి ఎన్ని లక్షలు వస్తుందో, నెలకి ఎన్ని లక్షలు వస్తుందో తెలియదు. ట్రక్కి ఎంత ఉంటుంది. అవి సూపర్ వచ్చేసేవాడికి 200, అసలు హెడ్ ఆఫీస్కి 200. ఆ రకంగా వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ. అలాగే గండేపల్లిలో
కొన్ని గ్రామాలు గోపాలపురం, ఎన్టీ రాజాపురం, ఉప్పలపాడు, ఈ జగ్గంపేటలో మన మావిడాడ, రామేశ్వరంపేట అక్కడ గ్రావిలేదు, రామేశ్వరంపేటలో గ్రావిలేదు. ఇదంతా మట్టి. మావిడాడ, మరి సోమవారం, కిందప్పుడు మనం కిష్టవరం, ఇవన్నీ ఇసుక కానీ మట్టి కానీ తోడడం అంటే మామూలుగా లేదు. ఆ రకంగా టిప్పర్లో వచ్చు, లేకపోతే బుల్డోజర్లు ఉంటాయి కదా, అడుగుకి వెళ్ళిపోతాడు. అది సోమవారం మన కిష్టవరంలో అలాగే చేశారు. బ్రిడ్జింగ్ లోపల నుంచి తీసుకొచ్చేస్తారు, బయలు సరిపోతున్నాయి. దానికి భూమిలో ఉన్నది కూడా లాగేసి ఎంత కిందకి వెళ్ళిపోతుందో చూసుకోండి. అంటే ఎంత ఘోరాది ఘోరంగా దోపిడీ జరుగుతుంది. టెక్నాలజీని ఎంత ఘోరంగా ఉపయోగించుకుంటున్నారు చూడండి. అప్పుడు రోజుల్లో అవి అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడుకుంటారు అఫీషియల్గా. ఈ రకంగా ఇక్కడ తోలుసుకుని వెళ్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మరి ఈ రోజు వీళ్ళు వేదాంతాలు మమ్మల్ని కామెంట్ చేయడం, విమర్శించడం అన్నది ఎంతవరకు సమంజసం? ఈ రకంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ మట్టి తోకం కానీ గ్రావెల్ కానీ ఘోరాది ఘోరంగా తోలుకుని వెళ్తా ఉన్నారు. మాకు అన్నీ తెలుసు, అన్నీ కూడా ప్రజలకు తెలుసు. మా మాట ఎలా వదిలేండి, మేము ప్రతిపక్షం కాబట్టి ఏదో చూస్తాం. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉంటున్న ప్రజలు తెలియదు ఈ లారీలు ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఎవరు తోలుకుంటున్నారు, ఎవరు తోలేస్తున్నారు, ఆ ఊళ్ళో గ్రామంలో నాయకుడు ఎవరు, అన్ని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందరూ ప్రజలు గమనిస్తూ ఉంటారు. వారు ఏదో గోల్ చేస్తున్నది అని అనుకోవడం పొరపాటు. ఆ రకమైన విధానం ఈ జగ్గంపేట నియోజకవర్గం కలుపుతుంది. దయచేసి ఈ డ్రైవర్స్ కాలనీకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని పట్టకుండా వారికి ఉండేటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంచుకుంటే, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ కనీసం మౌలిక సదుపాయాలంటే కనీసం డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి కానీ రోడ్స్ ఫార్మేషన్ కానీ ఏదైనా చేస్తే వాడు మరి అక్కడ చక్కగా ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. నేను మంత్రిగా చేయలేకపోయారు అన్న దానికి 90 నుంచి మీరేం చేశారన్నది కూడా అడుగుతాను.